ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. అందరికీ నమస్కారం. నా పేరు వరలక్ష్మి, యోగా ఇన్స్ట్రక్టర్ ఫ్రమ్ నమస్తే యోగా హెచ్విఎస్. ఈరోజు మనం ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. అది ఏంటి అంటే నేత్ర శక్తి వికాసక. మన ఐబాల్స్ని స్ట్రాంగ్ చేయడానికి, మనకు ఫ్యూచర్లో ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, అండ్ ఆల్సో సైట్ ఉన్న వారికి మనం స్లోలీ డిక్రీజ్ చేసేది నేత్ర శక్తి వికాసక. సో ఎలా చేద్దాము అని చూసేద్దాము. సో మనకి ఇది కొత్తదేం కాదండి, చాలాసార్లు మనం చిన్నప్పుడు చేసే ఉంటాము. సో మనం ప్రాపర్గా ఎలా చేయాలి, ఏ టైంకి చేయాలి, ప్రతిరోజు ఎలా చేయాలి అది నేర్చుకుందాం ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ మీ రైట్ హ్యాండ్ ఫార్వర్డ్, మన థంబ్ నేల్ ఉంది కదండి, సో మనం ఒకటే పాయింట్ని గేజ్ చేయడము, అంటే ఇట్లా మన ఐబాల్స్ని ఓన్లీ ఈ నేల్ పైన చూడడం మాత్రమే. సో ముందుగా మనం సైడ్ చేద్దాము. ఎలా అంటే హెడ్ అనేది కంప్లీట్గా స్ట్రైట్ పెట్టుకొని ఓన్లీ ఐబాల్స్ ఫస్ట్ రైట్ అండ్ లెఫ్ట్ చేద్దాము. ఒక 3 to 4 కౌంట్స్ చేద్దాము. సో 1, ఐస్ బ్లింక్ చేయకుండా అలానే మీరు ఎంత కార్నర్ వరకు తీసుకెళ్ళగలితే అంత చేస్తూ 2, 3, 4, 5, 6. నౌ స్లోలీ హ్యాండ్ డౌన్, కళ్ళు మూసుకొని రిలాక్స్. అలా సేమ్ మనం రైట్ హ్యాండ్ చేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనం ఐస్ ఇట్ తీసుకెళ్ళాము, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సేమ్ 1. ఇది చేసేటప్పుడు ఐస్ బ్లింక్ చేయొద్దండి, సో మ్యాక్సిమం ఐస్ ఓపెన్ పెట్టి చేయండి. 2, 3, 4, 5, 6. అండ్ స్లోలీ డౌన్, ఐస్ క్లోజ్, రిలాక్స్. సో నేను ఇందాక మీకు చూపించింది మ్యాక్సిమం ఎంత స్లో అయితే ఎక్కువసేపు ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మన విజన్కి చాలా డెవలప్మెంట్ అనేది ఉంటుంది, అండ్ ఆల్సో మనకు ఫర్దర్గా స్పెక్టికల్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఫస్ట్ వన్ చేసాము సైడ్స్, ఇప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తాము. ఎలా అంటే మీ రైట్ హ్యాండ్ ఫార్వర్డ్, మనం 1 హ్యాండ్ కానీ 2 హ్యాండ్స్ కానీ పెట్టవచ్చు. నేనైతే 1 హ్యాండ్తో చూపిస్తున్నాను. ఎల్బో స్ట్రైట్ పెట్టి సేమ్ 1, 2, 3, 4. హ్యాండ్ డౌన్, ఐస్ క్లోజ్. మళ్ళీ సేమ్ లెఫ్ట్ హ్యాండ్తో కూడా 1, 2, 3, 4 అండ్ రిలాక్స్, ఐస్ క్లోజ్. సో మనం చేసేటప్పుడు ఐస్ బ్లింక్ చేయకుండా చూడండి, అండ్ మొత్తం అయినాక అప్పుడు ఐస్ క్లోజ్ చేసి రిలాక్స్ అవ్వండి. అండ్ మీరు 4-5 కౌంట్స్ కాకుండా మినిమం 10 to 12 కౌంట్స్ చేయండి, అప్పుడు మీకు మంచి ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. సో థర్డ్ వన్ వచ్చేసి రొటేషన్స్ చేద్దాము. సో ముందుగా రైట్ హ్యాండ్ డౌన్ 1. సో మ్యాక్సిమం హ్యాండ్ని స్ట్రెచ్ చేస్తూ మీ ఐబాల్స్ అనేది మీ నెయిల్ పైనే గేజ్ చేస్తూ చేయండి. 2, అండ్ రిలాక్స్. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ 1, 2, eyes close and relax.
సో సర్కిల్ కూడా వీలైనంత స్లోగా చేయండి, ఐస్ బ్లింక్ చేయకుండా. మినిమం 3 to 4 రౌండ్స్, ఇట్ సైడ్ ఒక 4 కౌంట్స్, అట్ సైడ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 4 to 5 ఇన్ అండ్ అవుట్ చేయండి. అప్పుడు మీకు ఐస్లో బర్నింగ్ సెన్సేషన్ అనేది అవుతుంది. సో మీకు వాటర్ అనేది వచ్చేస్తుంది మీరు కరెక్ట్గా చేస్తే. సో ఫోర్త్ వన్ వచ్చేసి హ్యాండ్ స్ట్రైట్ పెట్టుకొని, సో మన హ్యాండ్ని క్లోజ్గా మన నోస్ టిప్ దగ్గర తీసుకొచ్చి అగైన్ బ్యాక్. సో ఒక 4 కౌంట్స్ చేద్దాము. ఐస్ బ్లింక్ చేయకుండా 1, ఐస్ బ్లింక్ చేయకుండా అలానే ఫోకస్ చేయండి. 2, 3, 4, 5, 6 and relax. Eyes close. సో లాస్ట్ వన్ వచ్చేసి ఐస్ క్లోజ్ అండ్ ఓపెన్. సో మ్యాక్సిమం స్ట్రెచ్ అండ్ ఓపెన్. సో ఒక 10 to 15 టైమ్స్ బ్లింకింగ్ చేద్దాము. సో రిలాక్స్. నేత్రశక్తి వికాసక ఎలా చేయాలో చూసారు కదా. సో ప్రతిరోజు ఉదయాన్నే మీరు మంచి ఒక గ్రీనరీ ఇట్లా ఓపెన్ ఎయిర్ ప్లేస్లో చేస్తే చాలా మంచి ఎఫెక్ట్ అనేది మీకు ఇస్తుంది. అండ్ ఫుల్ టు కాన్సన్ట్రేషన్తో మీ థమ్ ఫింగర్ ఈ నెయిల్ని చూస్తూ చేయండి. అండ్ ఆల్సో దీంట్లో ఇంకోటి త్రాటక అని ఒకటి ఉంటుంది. సో దీపం, నెయ్యితో వెలిగించిన దీపం, దాన్నే చూడడం, ఎక్కువసేపు గేజ్ చేయడం వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది త్రాటక చేయడం వల్ల. సో ఇప్పుడు ఇది చేసిన కూడా ప్రతిరోజు మనం మార్నింగ్ చేయడం వల్ల ఐసైట్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మనకు ఫర్దర్గా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఐసైట్కి అది రానియకుండా హెల్ప్ చేస్తుంది. సూర్య నమస్కారాస్ ఎలా చేయాలి అనేది నేర్చుకుందాము. సో సూర్య నమస్కారాస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా మంచిది, మన శరీరానికి కానీ మానసిక దానికి కానీ అన్నిటికీ చాలా మంచిది. సో ముందుగా ప్రణామాసన్, స్ట్రైట్గా నించొని ఫస్ట్ వన్ హస్తోత్తనాసన, కీపింగ్ యూర్ హ్యాండ్స్ ఫార్వర్డ్. సో మన షోల్డర్ లెవెల్ స్ట్రైట్ పెడుతూ మ్యాక్సిమం స్ట్రెచ్. సెకండ్ వన్ వచ్చేసి ఇదే టైట్నెస్ స్ట్రెచ్ని మెయింటైన్ చేస్తూ హ్యాండ్స్ అప్, అర్ధచంద్రాసన, అర్ధచక్రాసన అలా. థర్డ్ వన్ పాద హస్తాసన. ఫోర్త్ వన్ అశ్వసంచలనాసన. ఫైవ్, హ్యాండ్స్ బ్యాక్. సిక్స్, నీస్ డౌన్. జస్ట్ అలా శశాంకాసనాలో వెళ్ళి అష్టాంగ నమస్కార. 7, భుజంగాసన లేదా సర్పాసన. 8, పర్వతాసన. 9, అశ్వసంచాలనాసన, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. 10, పాదహస్తాసన. 11, అర్ధచంద్రాసన. 12, నమస్కార. సో చూసారు కదా సూర్య నమస్కారాస్ ఎలా చేయాలో. సో ఇంకొక రౌండ్ కూడా చేద్దాము. ఇందాక మీకు ఆసనాస్తో పాటు ఆసన నేమ్తో పాటు చెప్పాను కదా, ఇప్పుడు మంత్రాస్తో పాటు, లైక్ ఈచ్ ఆసనాకి ఒక మంత్రం ఉంటుంది. సో మీరు ఈ సూర్య నమస్కారాస్ అనేది డైలీ మీ రొటీన్ లైఫ్లో మార్నింగ్ టైం చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది. అండ్ మంత్రాస్తో చేయడం వల్ల కూడా మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ కానీ అలా వస్తుంది. ఇప్పుడు మంత్రాస్తో చేద్దాము. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః,
ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచరాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. సో చూసారు కదా సూర్య నమస్కారాలు ఎలా చేయాలో. సో ప్రతిరోజు మీరు 1 రౌండ్ నుండి స్టార్ట్ చేసి 5 కానీ 7 కానీ 10 కానీ బాడీని ప్రెషరైజ్ చేయకుండా మీ ఫ్లెక్సిబిలిటీ మీ ఎనర్జీ బట్టి డే బై డే ఇంక్రీజ్ చేయండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.